రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. శివరాత్రి పండుగ అనేసరికి ఈ రామలింగేశ్వర స్వామికి పడంచెరు నుంచి భక్తులు విపరీతంగా తరలి వస్తారు. అసలు రామలింగేశ్వర స్వామి ఆలయం మహాయిత్యం ఏంది, అసలు ఎందుకు ఇంతమంది భక్తులు రామలింగేశ్వర స్వామికి టెంపుల్కు రావడానికి కారణం ఏంది అనే దాని గురించి పక్కనే పంతులు గారు ఉన్నారు, అట్లే స్టాఫ్ కూడా ఉంది, టెంపుల్ స్టాఫ్ కూడా ఉంది. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్య గారు, మీ పేరు? ఓకే. ఓం రామలింగేశ్వరాయ. కోరికలు తీర్చే కొమ్మ బంగారము, నమ్మిన భక్తుల కలలో కనబడే కరుణామయుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ 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 మంజీరా రామలింగేశ్వర స్వామి వారు. ఈ యొక్క క్షేత్ర విశేషం ఏమనగా మా యొక్క పూర్వీకులైనటువంటి శ్రీశైలం మంత్రులు గారు మరి ఈ యొక్క జలమండలి సహకారంతో 1986కి ఈ యొక్క ఆలయం రూపుదిద్దుకున్నది. మరి ఇక్కడ స్వామివారు నాటి నుండి నేటి వరకు సంతానం లేని వారికి మరి ఉద్యోగ సమస్యలు వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు 16 సోమవారాలు ఇక్కడ స్వామివారిని నమ్ముకొని వ్రతం చేసి 16 సోమవారాల అభిషేకం కార్యక్రమాలు సేవించి మరి విదేశీయానము ఎన్నో విధాలుగా ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎందరో ఇక్కడికి వచ్చి మరి స్వామివారి సేవలు తరించి ఇవాళ మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరి అటువంటి స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి మా యొక్క జలమండలి సహకారంతో మరి దేవస్థానంకి వచ్చే భక్తులందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ మంగళవారము, బుధవారం, గురువారము అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నవి. ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు అఖండ దీపారాధన, ధ్వజారోహణము, శివస్వాముల అన్నదాన కార్యక్రమాలు జరిగినవి. మరి రేపు మహాశివరాత్రి పునస్కరించుకొని ఉదయం 2:30 సుప్రభాత సేవ, 3 గంటల నుండి 6 గంటల వరకు మహారుద్రాభిషేకము, 6 గంటల నుండి మధ్యాహ్నము 1 గంట వరకు సామూహిక అభిషేకాలు. మరి ఈ యొక్క పటాన్చెరు మండలంలోనే ఈ మన దేవస్థానంలో గర్భాలయ స్పర్శ దర్శనం రేపు ప్రత్యేకంగా ఉంటుంది. కావున భక్తులందరూ అందరూ సద్వినియోగం చేసుకోగలరు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక అలంకరణ, 7 గంటలకు నక్షత్ర హారతి, లింగోద్భవ సమయంలో మహా అద్భుతంగా అభిషేక కార్యక్రమం, భజన కార్యక్రమాలు. అలాగే శివరాత్రి తెల్లారి గురువారం నాడు ఉదయం 8 గంటలకు పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం, సాయంత్రం పల్లకీ సేవ తదితర కార్యక్రమాలతో ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతాయి. అలాగే ఈ స్వామివారు ప్రాశస్త్యం కొద్దీ ఈ దేవస్థానంలో అనేక మంది రేపు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు శివరాత్రి సందర్భంగా. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని రామలింగేశ్వరుని కృపకు పాత్రలు కాగలరని మనవి. ఓం రామలింగేశ్వరాయ. ఓం నమ శివాయ. మీ పేరు చెప్పండి పంతులు? నా పేరు మల్లేశం. ఓకే. నేను గత 1987లో ఈ క్యాంప్ హౌస్లో, అంటే ఇక్కడ ప్రస్తుత ప్రాంతంలో నేను ఎన్నమార్గా పడాను. నేను ఈ గుడి కట్టేటప్పుడు కూడా మేము దీనికి పని చేసాం. ఇక్కడ మేసర్ నారాయణ అంటే ఉంటే ఆయన దగ్గర పనిచేసి ఆయన కట్టించేసింది మా జిఎం, అప్పుడు మన బీజిఎం గారు బీజేఎల్ఎస్వి రాజుగారు ఉండి ఆయన సహకారం. అక్కడ శ్రీశైలం పంతులు గారు అని చెప్పేసి దీనికి పూర్వ దీనికి పునాదైన ఇప్పుడున్న పంతులు మహేష్ వాళ్ళ తాతయ్య గారు దీన్ని కట్టించడం జరిగింది. దినదినాభివృద్ధం అప్పుడే 87 నుంచి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈనాడు అంటే ఈ పడంచెరులో రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది ఫస్ట్ ఇక్కడే ఉండేనా? రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది 87 కన్నా ముందు సంది ఉంది. చిన్నగా ఉండే విగ్రహాలు, చిన్న విగ్రహాలు అట్లా ఉంటుండే. దానికి రాజుగారు ప్లస్ అక్కడ రామకాంత్ సింగ్ అనే అప్పుడు పూర్వీకుడు దీనికి బాగా సహకారం చేసి పంతులు గారికి దీన్ని దినదినాభివృద్ధి ఆయన ఉన్న 2012 వరకు ఆయన అభివృద్ధి చేసిండు. 2012 తర్వాత మహేష్ పంతులు గారు వాళ్ళ తాత గారి అడుగుజాడలు నడుస్తూ దీన్ని ఇంకా అభివృద్ధి తీసుకొసుకుంటూ ఇప్పుడు చూడాలంటే కొన్ని వేల మంది పబ్లిక్ వస్తూ ఉంటారు, కొంత వేల మంది. ఇప్పుడు శివస్వాములు మొన్నటి వరకు ఇలా మినిమం 500 మంది 400 మంది శివస్వాములు వచ్చి రోజు అన్నదాన కార్యక్రమంలో 100 మంది మినిమం అన్నదాన కార్యక్రమం పాల్గొనేవాళ్ళు. ఆయన శ్రీశైలం పంతులు గారు నాకు చిన్న ఆయన్నే. ఆయనతో పాటు ఇక్కడ చాలా రోజులు ఆయనతో సాన్నిహిత్యం ఉంది నాకు. ఆయన పరంపరించే వరకు ఆయనతో మేము బాగా ఉండేవాళ్ళము. ఆయన జ్యోతిశాస్త్రంలో ఘనత సాధించిన వాడు. ఆయన జరగబోయేది జరిగేది చెప్పేవాడు శ్రీశైలం పంతులు గారు. అంటే ఆయన మర్చిపోలేని వాళ్ళ మేమందరం. చూస్తూనే ఉండండి T9 న్యూస్, ప్రతిక్షణం ప్రజా గర్జనతో మీ సూరిబాబు.
नमः लक्ष्मी नमः पावन्ये नमः पापहारिणे नमः सर्वज्ञानै नमः वृषभारूढाय नमः नीलाम्बराय नमः निर्मलाय नमः कुलदेवताय नमः सामगानप्रियाय नमः अन्तर्यागप्रियाय नमः आनन्दाय नमः वीणासागरंगिताय नमः सुधापण्यदाय नमः मातङ्गनृत्ये नमः सर्वसाम्राज्यरूपिण्ये नमः तरङ्गे कृतवासिनिपर्णघ्ने नमः माता मतंग पूज्याय नमः मतंग कुलवासिन्ये नमः मकुटांधार मंजीय मेघ